యూనియన్ బ్యాంకులు దశాబ్దం పైగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద యూనియన్ బ్యాంక్ తాత్కాలిక ఉద్యోగుల నిరసన చేపట్టారు. తమ కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి బ్యాంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి నేపథ్యంలో తాత్కాలిక ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ధర్నా చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు తెలంగాణ ప్రధాన అధ్యక్షుడు చుక్కా రాములు మద్దతు ప్రకటించారు. తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చుక్కా రాములు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ఉద్యోగుల హక్కులను కాలరాసే శ్రమ దోపిడీకి పాల్పడడం రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన ప్రభుత్వ రంగ స్థలాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా ఏళ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు చుక్కా రాములు. సామాజిక న్యాయం సమన్యాయం కావాలని యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు యూనియన్ బ్యాంక్లో పనిచేస్తున్న పర్మనెంట్ ఉద్యోగులు, టెంపరీ ఉద్యోగులు కుటుంబాలతో సహా ఇవాళ ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. 15-20 ఏళ్లకు పైగా పర్మనెంట్ ఖాళీలలో వీళ్ళని టెంపరీ ఎంప్లాయీస్, తాత్కాలిక ఉద్యోగులు అని చెప్పి వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తుంది బ్యాంకు. కాబట్టి వీళ్ళని వెంటనే పర్మనెంట్ చేయాలని ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇవాళ కాల్ ఇచ్చింది. ఆ కాల్ ప్రకారం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ అన్ని యూనియన్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ముందు ఇవాళ ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా ద్వారా మేము మేనేజ్మెంట్ని ఈ టెంపరీ ఎంప్లాయీస్, ఇవాళ పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి వెంటనే, అలాగే వాళ్ళకి బోనస్, కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. యూనియన్ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేయాలి, మాకు చట్టబద్ధమైనటువంటి హక్కులు కల్పించాలని చెప్పి ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధర్నాను సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది. న్యాయమైన డిమాండ్లు ఇవి. ఈరోజు ప్రభుత్వం ఒక మోడల్ ఎంప్లాయర్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. అంటే తాత్కాలిక ఉద్యోగులను ఈ రకంగా శ్రమదోపిడికి గురి చేసేటువంటి పద్ధతి చట్టబద్ధంగా నేరం. ఇది అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ అంటాం, అది ఇక్కడ అమలు జరుగుతూ ఉంది. అందుకని వెంటనే బ్యాంకు యాజమాన్యం, యూనియన్ బ్యాంక్